నారా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీని గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతనో. మొన్న ఏదైతే అనకాపల్లిలో మరి మిట్టల్ వారి స్టీల్ ప్లాంట్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. దీని గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతనో ఉంది. దీని ద్వారా ఏదైతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పించడం జరుగుద్ది. ఇది 2030 నాటికి ఫస్ట్ ఫేజ్ మరి ప్రారంభించడం కూడా జరుగుద్ది. రమారమి 5,465 ఎకరాల్లో మరి ది స్టీల్ ప్లాంట్ మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్లో, ఈజీ ఆఫ్ డూయింగ్లో చేసి కూటమి ప్రభుత్వం ఎవరైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాయితీలు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే పర్మిషన్లు అవ్వచ్చు 24 గంటల్లో వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. దానిలో భాగంగానే మరి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అనేది రావటం జరిగింది. దాన్ని మరి నారా లోకేష్ గారు చాలా ప్రోత్సాహంతో అనేక దేశాలు తిరుగుతూ కూడా ప్రతి పారిశ్రామికవేత్తకి కూడా మా ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు ఏ బెనిఫిట్స్ జరుగుతాయనేది కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా వస్తారు అనే దానికి నిదర్శనమే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దీనిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏదైతే ఆ రోజున 20 లక్షల ఉద్యోగాలు నారా లోకేష్ గారు యోగాల యాత్రలో ప్రకటించారో దాని దిశగానే మరి ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ, అది అయిపోయింది కాబట్టి ఏదైతే నిన్న జిల్లా సమీక్షా సమావేశం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఏలూరు జిల్లా గురించి అందరూ అధికారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ జరగడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని విషయాలు కూడా మరి ఎవరి నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఆయన కూలంకషంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మాకు కావాల్సిన అవసరాలు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అవి ఏమిటి అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ విషయంలో మరి ఏలూరు నియోజకవర్గం ఏ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా మా కూటమి నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ టీం వర్క్ ఈ విధంగానే కంటిన్యూ చేయమని కూడా ఆయన చెప్పారు. తప్పనిసరిగా ఇంతకంటే మెరిట్కి సంపాదించడానికి ఎవరైతే మేమందరం కూడా ఇక్కడ చేస్తున్నామో ఆయన దగ్గర ప్రతి విషయం కూడా అంటే ఆఫీసులో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రతి విషయం కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అన్ని విషయాలు కూడా కూలంకుషంగానే చర్చించారు. ఏదైతే మొట్టమొదటిసారిగా మీకు ఫస్ట్ లిస్ట్లోనే సీట్ ఇచ్చామో దాన్ని మీరు ఇప్పుడు కూడా నిలబెట్టుకున్నందుకు బాగుందనేది ఆయన చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. డెఫినెట్గా ఏదైతే మేము అడిగామో ఆ విషయాల్లో, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ విషయంలో మరి ఎక్కువ ఫండ్ కావాల్సి వస్తుంది, ఒక్క ఫ్లోర్ వేద్దామంటే మేము ఆయనకు వెంటనే 1 సంవత్సరంలో ఒక ఫ్లోర్ వేయండి, 2వ సంవత్సరం ఇంకో ఫ్లోర్ వేసి చెప్పండి, ఇబ్బంది ఏమి లేకోకుండా సరిపోద్దని చెప్పాం. దానికి వెంటనే సాధ్యాసాధ్యాలు చూసుకుని త్వరితగతిన చేయడానికి దానికి వాళ్ళ అధికారులందరికీ కూడా అక్కడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే అదంతా కూడా స్ట్రెంగ్తెన్ చేయడానికి 3,35,00,000 అవుద్దని చెప్పి మేము చెప్పాం. అది తర్వాత చేద్దామని చెప్తే మేము ఇమీడియట్గా దాని అవసరాన్ని గురించి, ఎందుకంటే కొన్ని లక్షల మంది వెళ్తానికి ఉన్న 50 సంవత్సరాలు పైబడి పడింది, దాన్ని ఆ ఫ్లైఓవర్కి కానీ ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే చాలా ఇబ్బంది అని చెప్పాం. వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. ఇమీడియట్గా దాని శాంక్షన్ 3,35,00,000 రూపాయలు కూడా ఇమీడియట్గా వేసి ఆ వర్క్ మొదలు పెట్టమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కులు లేక విలీనమైన గ్రామాల్లో మరి సౌకర్యాలు లేవని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీకి చెస్ సంబంధించి రిజిస్టర్ ఆఫీస్లో రమారమి 25 కోట్ల రూపాయల దాకా ఉండిపోయింది, అది ఇవ్వట్లేదండి, దానివల్ల మేము రోడ్లు వేయాలన్నా కూడా వేయలేకపోతున్నాం అని చెప్పాం. దాని నిమిత్తం ఒక 10 కోట్లు ఎడిషనల్ గ్రాంట్, ఎందుకనంటే ఆర్థిక సమస్యల దృష్ట్యా ఎక్కువ అడగలేని పరిస్థితిలో ఎంతో కొంత మాకు కూడా ప్రొటెక్షన్ ఇస్తే కొద్ది ప్రజా సమస్యలు తీరుతాయనేది మేము అడగడం జరిగింది. ఆ 10 కోట్ల రూపాయలు కూడా వీలైనంత త్వరలో ఆ 10 కోట్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా నియోజకవర్గం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే
ఊరు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి పోలీస్ వ్యవస్థలో కొన్ని మార్పులు కావాలి, ఇంకో స్టేషన్ కూడా కావాలని అడిగాం. ఇమీడియట్గా ఎస్పీ గారిని అడిగితే అది కావాల్సిన అవసరం గురించి కూడా ఆయన చెప్పారు. దాన్ని ఇమీడియట్గా ఏదైతే ఉన్నదో సిఐ స్థాయికి రూరల్ పోలీస్ స్టేషన్ని పెంచమని చెప్పారు. దానికి కూడా మేము అడిగిన ఈ 4గిటిని కూడా ఇమీడియట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారో ఈ సందర్భంగా మరి మరొక్కసారి ఆయన అందరికీ కూడా ఏలూరు నియోజకవర్గం తరపున మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏలూరు ప్రజల అవసరాలకు ఆ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలందరూ సహకరించారో ఈ విజయాలన్నీ ప్రజలకే చెందుతాయి. డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా మేము ముందంజలో ఉంటున్నాం. మా నాయకులందరూ కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్తున్నారు. అన్నీ కూడా ఏదైతే సమస్యలు తీరినప్పటికి కూడా ప్రజా అవసరాలు తీర్చడంలో ఏలూరు నియోజకవర్గం ముందున్నందుకు మేమందరం కూడా ఆనందంగా ఉన్నాం.